పెద్దమ్మ, నువ్వు పూర్తిగా కోలుకునేంత వరకు డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. వదిన, పెద్దమ్మని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. ఏం అవసరం లేదు. కొడుగ్గా నేను ఇక్కడే ఉన్నాను. మా అమ్మని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. కోడలుగా అత్తయ్యని కంటికి రెప్పలా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. అదే చూశాంగా. ఇక ఆపండి. టామ్ అండ్ జెర్రీ లాగా మీరిద్దరు గొడవ పడకండి. ఇద్దరు కలిసి పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అదే మాకు 10,000. పెద్దమ్మ, నేను ఇక బయలుదేరుతాను. కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. లేదు పెద్దమ్మ, వంశీ వచ్చే టైం అయింది. నేను వెళ్ళాలి. జాగ్రత్తగా ఉండు. వదిన, పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్నయ్య, ఎప్పుడు గొడవ పడుతూ అల్లరి చేయకుండా ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి? నేను వెళ్ళొస్తానన్నయ్య. పురి, పద. అమ్మా, మెడిసిన్స్ కార్లో మర్చిపోయాను. నేను తీసుకొస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. భూమి, నీతో మాట్లాడాలి. ఇలా రా. ఏంటత్తయ్యా? ఆ కెమెరా ఏమైందమ్మా? దాన్ని కొట్టేయాలని ఆ అపూర్వ గోరింటాకు పిన్ని ఈ ఇంటికొచ్చారత్తయ్యా. ఆఖరి నిమిషంలో దాన్ని నేనే తీసుకుని నేరుగా తీసుకెళ్లి ఆ వీడియో మా నాన్నకు చూపిద్దాం అనుకున్నాను. దురదృష్టం ఏంటంటే అది పాడైపోయింది. రిపేర్కి ఇచ్చొచ్చాను. ఇంకా అపూర్వ పాపం పండే రోజు దగ్గర పడలేదన్నమాట. పోన్లేమ్మా, అది బాగయ్యాకైనా మీ నాన్నగారికి తన అసలు నిజస్వరూపం తెలుస్తుంది. అది సరేగాని నా గురించి తెలిసాక నన్ను చూడ్డానికి ఎంతో వచ్చినట్టే ఎందో అత్తమామలు కూడా వచ్చే ఉంటారనుకుంటా. చెర్రీ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటాడనుకో. తర్వాత ఎవరైనా వచ్చారా అని. మా కృష్ణప్రసాద్ మావయ్య వచ్చారా లేదా అని తిన్నగా అడగొచ్చు కదత్తయ్యా.